ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. నమస్తే సార్. నమస్తే అండి. మీరు గత వీడియోలో చెప్పారండి గృహహింస కేసుకి ఎలాంటి చట్టాలు ఉన్నాయి అనేసి. ఓకే, మనం అనుకున్నాము ఆల్రెడీ కొంతమంది మిస్యూజ్ చాలా మంది చేస్తున్నారు అని. సో ఇలాంటి తప్పుడు గృహహింస కేసుని వాళ్ళు ఎలా ఎదుర్కోవాలి అంటారు? ఆల్రెడీ ఎలాంటి బాధితులు, మీరు ఆల్రెడీ అన్నది కరెక్టే, ఈ మిస్యూజ్ చేసుకోవడం వల్ల పక్కన వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉన్నారు. న్యాయం జరగాల్సిన వాళ్ళకి న్యాయం జరగట్లేదు, అన్యాయంగా అమాయకులు బలి అవుతున్నారు. కరెక్టే. సో ఇది గృహహింస చట్టం అనేది అమ్మాయిలకు ప్రొటెక్షన్ గా, లేడీస్ కి ప్రొటెక్షన్ గా తీసుకొచ్చారు. కానీ దాన్ని మీరు అన్నట్టుగా కొన్ని జెన్యూన్ కేసెస్ ఉన్నా కానీ మాక్సిమం గా ఫాల్స్ కేసెస్ మాత్రమే ఎక్కువగా క్రియేట్ చేస్తున్నారు. ఈ ఫాల్స్ కేసెస్ కూడా క్రియేట్ కావడానికి కారణం ఏంటిదని అంటే వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు. మీరు 498 వేయండి, డౌరీ హరాస్మెంట్ వేయండి, డీవీసీ వేయండి, మెయింటెనెన్స్ వేయండి, ఒక ప్యాకేజ్ వేయండి అని చెప్పి ఈ రకంగా మనకు ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు సమాజంలో. ఎందుకంటే కేసెస్ కాంప్లికేట్ చేస్తే డబ్బులు వస్తాయి. సో కాబట్టి మనకేంటిదని అంటే ప్రాపర్ అడ్వకేట్, ఎక్స్పీరియన్స్డ్ అడ్వకేట్ దగ్గరికి వెళ్తే దే కెన్ గైడ్ యూ. ఒక నిమిషం మనము ఇది ఫాల్స్ డీవీసీ కేసెస్ పెట్టే వాళ్ళు ఇట్లాంటి వీడియోస్ చూసి కనీసము నేర్చుకోవాలి. ఈ వీడియో కాకుండా వేరే వీడియోస్ అయినా చూసి ఫాల్స్ డీవీసీ కేసు పెట్టడం ద్వారా ఏం లాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచిస్తే అమ్మాయికి 5 సంవత్సరాల అమ్మాయి కోర్టు చుట్టుముట్టు తిరగాలి. డీవీసీ కేసు అంత తొందరగా అసలు 2 years లో కంప్లీట్ చేయాలన్నారు కానీ కంప్లీట్ అవ్వదు. అది మన దగ్గర 4 years 5 years ఈజీగా పడుతుంది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కేసు. మరి ఎవిడెన్సెస్ ఉన్నాయా అంటే ఎవిడెన్సెస్ లేవు. ఓకే, కానీ ప్రాపర్గా హస్బెండ్కి ప్రాపర్ అడ్వకేట్ దొరికాడు అనుకోండి, అమ్మాయి జీవితం ఏంటిది? డిఫేమేషన్ కేసు ఫేస్ చేయాలి. తను లాట్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ షీ హ్యాస్ టు ఫేస్. అది తెలుసుకోకుండా అంటే ప్రాపర్ అడ్వకేట్స్ నాలెడ్జ్, ఇది మన అడ్వైస్ తీసుకోకుండా ఎవరో చెప్పిన దానికి మీరు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కేసు ఫైల్ చేయండి, వాళ్ళు మీ కాళ్ళ దగ్గరకు వస్తాడని చెప్పడంతో వీళ్ళు వెళ్ళి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కేసు ఫైల్ చేయడము, అడ్వకేట్స్కి డబ్బులు పెట్టుకోవడము, కోర్టుకి తిరగడము, టైం వేస్ట్, మెంటల్ మనీ వేస్ట్. ఇవన్నీ మనకు జరగకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రము ఫాల్స్ డొమెస్టిక్ కేసెస్ ని ఎలా ఎదుర్కోవాలి హస్బెండ్. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఫాల్స్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కేసెస్. జెన్యూన్ గా ఉన్నదాన్ని మనం ఏం చేయలేము. కానీ ఫాల్స్ గా ఒకవేళ హస్బెండ్ పైన కేసు ఫైల్ చేస్తే మాత్రము ఇమీడియట్లీ హీ హ్యాస్ టు కాంటాక్ట్ ద ఎక్స్పీరియన్స్డ్ అడ్వకేట్. ఓకే, ఎక్స్పీరియన్స్డ్ అడ్వకేట్స్ అనేది ఓపెన్ గా చెప్పాలి అని అనుకుంటే ఒక అడ్వకేట్ ని ఫోన్ చేసినా కానీ ఫోన్ లేపే సిచ్యువేషన్ లో ఉండరండి ఎక్స్పీరియన్స్డ్ అడ్వకేట్స్. ఓకే, సో ఎక్స్పీరియన్స్డ్ అడ్వకేట్స్ విల్ బి ఆల్వేస్ బిజీ. వాళ్ళు కేస్ ఓరియంటెడ్ ఉండరు. నా కేసులే రావాలని చెప్పి తీసుకున్న కేసులను మాత్రము మొత్తం మనస్ఫూర్తిగా వాళ్ళు కేసు చేస్తుంటారు. ఆ ఎక్స్పీరియన్స్ అడ్వకేట్ ని కాంటాక్ట్ చేయాలంటే కనీసం ఒక 5 సార్లు 10 సార్లు 15 సార్లు కాల్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వేరే ఉన్నారు మనకు చాలా మంది. ఏంటిదనంటే ఒక కమర్షియల్ గా ఒక టెలికాలర్ ని పెట్టుకొని కూడా కూర్చున్న అడ్వకేట్స్ చాలా మంది ఉన్నారు. ఫోన్ చేయగానే ఇమీడియట్ గా టెలికాలర్ లిఫ్ట్ చేసేవాళ్ళు. వీళ్ళు ఒక 4-5 అడ్వకేట్స్ దగ్గరికి వెళ్తే ఎవరు జెన్యూన్ అనేది ఆటోమేటిక్ గా వీళ్ళకే తెలుస్తుంది. సో ఒక ఎక్స్పీరియన్స్డ్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఇది అలిగేషన్స్ ఉన్నాయి నా పైన, నేను ఎట్లా డిఫెండ్ చేసుకోగలుగుతాను, నాదైతే రియల్ గా జెన్యూన్ గా నాది ఇది తను పెట్టింది ఫాల్స్ కేసు, ఇవన్నిట్లో ఏది నిజం లేదు, ఇది నిజం ఇది అబద్ధం. డాక్టర్ దగ్గర అడ్వకేట్ దగ్గర అబద్ధం చెప్పకూడదు. సో ఇవన్నీ క్లియర్ గా చెప్తే ద ఎక్స్పీరియన్స్డ్ అడ్వకేట్ కెన్ గైడ్ దెమ్ ప్రాపర్లీ. ఓకే, ఆ ప్రాపర్గా ఏంటిదంటే కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్సెస్. నాకు కొట్టాడు, ఎక్కడ కొట్టాడు, ఎవిడెన్స్ ఏమైనా ఉందా, లేకపోతే నన్ను అబ్యూజ్ చేశాడు, నాకు ఎకనామిక్ అబ్యూజ్ చేశాడు అని అంటారు. ఆమెకు అమౌంట్ ఇచ్చిన ఈ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి మన దగ్గర. సో ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని తీసి పెట్టడం. ఓకే, సో ఇప్పుడు ప్రిజర్వ్ ఫైనాన్షియల్ రికార్డ్స్ ఉంటాయి, మెడికల్ రిపోర్ట్స్ ఉంటాయి, ప్రూఫ్ ఆఫ్ నాన్ వైలెన్స్, మెసేజెస్, ఈమెయిల్స్, ఇవన్నీ. కొన్ని కేసులో ఇంకా గమ్మత్ ఏంటిదంటే 2 రోజుల క్రితం మెసేజెస్, ఐ లవ్ యూ, యు ఆర్ ఎక్సలెంట్ పర్సన్. 3వ దినం డొమెస్టిక్ వైలెన్స్. అంతనే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కేసు ఫైల్. ఇవన్నీ మనకు ఇట్లాంటి ఎవిడెన్సెస్ పనికొస్తాయి. ఈ 2 రోజులలో డొమెస్టిక్ వైలెన్స్ జరగడం ఊహించుకుంటారా? ప్రాపర్ ఎక్స్పీరియన్స్డ్ లాయర్ అయితే హీ కెన్ గైడ్ వాట్ ఆర్ ద ఎవిడెన్సెస్ నీడ్ టు బి ప్రొడ్యూస్డ్ టు డిఫెండ్ యువర్ డొమెస్టిక్ వైలెన్స్ కేస్. ఓకే, ఎవిడెన్సెసే కాకుండా ఒక కౌంటర్ కంప్లైంట్ ఫైల్ చేయాల్సి వస్తుంది. ఈ కౌంటర్ కంప్లైంట్ అనేది ఫౌండేషన్ ఆఫ్ ద డిఫెన్స్. అందరు హస్బెండ్స్ కి చెప్తున్నాను, యూ కెన్ కామెంట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో హస్బెండ్ అనేది డొమెస్టిక్ వైలెన్స్ లో కానీ 125 CRPCలో కానీ డౌరీ హరాస్మెంట్ లో కానీ హస్బెండ్ సైడ్ నుంచి ఒకవేళ రెస్పాండెంట్ అయితే
కౌంటర్ అనేది ఫౌండేషన్. Yes. కౌంటర్ లో మనం ఏమైతే రాస్తామో అది పబ్లిక్ రికార్డ్ అయిపోతుంది. లేటర్ యూ కెనాట్ మాడిఫై ఇట్. నేను కొత్త స్టోరీ చెప్తాను అని అంటే ఇది కుక్డ్ అప్ స్టోరీ అని అంటాం మనం. Hmm. సో కౌంటర్ అనేది అంత వాల్యూ ఉంటుంది, అది ఫౌండేషన్ కిందికి వస్తుంది. కాబట్టి ఎక్స్పీరియన్స్డ్ అడ్వకేట్ తోటి కౌంటర్ రాయించండి. Hmm. ఎక్స్పీరియన్స్డ్ అడ్వకేట్ తోటి కౌంటర్ రాయించి ఇది ఈ పారాకి ఇది రిప్లై, పారావైజ్ రిప్లై, Okay. అండ్ వాట్ ఆర్ ద బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ Hmm. అండ్ వై ద కేస్ ఈజ్ నాట్ మెయింటైనబుల్, వై ద కేస్ ఈజ్ షుడ్ బి డిస్మిస్డ్, ఇవన్నీ రీజన్స్ రాస్తూ Hmm. కౌంటర్ అనేది ఫైల్ చేయాలి. ఓకే, ఈ కౌంటర్ మీదనే అతని ఈ కేసు గెలుస్తామా ఓడిపోతామా అనే ఆధారం కూడా మనకి ఈ కౌంటర్ మీదనే మనకు ఉంటుంది. కాబట్టి కౌంటర్ అనేది చాలా కేర్ఫుల్ గా డ్రాఫ్ట్ చేయాలి. ఇప్పుడు ఆ కౌంటర్ తర్వాత అవన్నీ తప్పుగా ప్రూఫ్ అవుతున్నాయి అనుకోండి, ఓకే, ఆ కౌంటర్ తో పాటు హస్బెండ్ ఏమేం చేయొచ్చు అని అంటే ఐపీసీ సెక్షన్ 182 అంటే పాత ఐపీసీ సెక్షన్ 182 కింద ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అండ్ 211 కింద ఫాల్స్ చార్జెస్ పెట్టినందుకు he can file a case against criminal case against the wife. Apart from that, husband can also file defamation case against the wife. ఇప్పుడు ఏమైంది, ఆమె ఫాల్స్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ పెట్టింది, ఈయన రియల్ గా డిఫమేషన్ పెట్టాడు. దాంట్లో ఆమె డిఫమేటరీ స్టేట్మెంట్ రాసింది కాబట్టి డిఫమేషన్ కేసు ఇతను పెట్టాడు. Hmm. సో హూ విల్ బి సఫరింగ్ నౌ? వైఫ్ విల్ బి సఫరింగ్. ఇది ఎవరు ప్రాపర్ ఎక్స్పీరియన్స్డ్ అడ్వకేట్ ఉంటే ఇట్లాంటి పనులు చేస్తే వైఫ్ అనేది ప్యాకప్ అవుతుంది. ఎట్లాంటి వైఫ్ గురించి మాట్లాడుతున్నాం మనము? ఫాల్స్ False, కేసెస్ పెట్టిన yes. వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం మనం, జెన్యూన్ అవును. కేసెస్ గురించి అస్సలు మాట్లాడట్లేదు. మాట్లాడట్లేదు. అపార్ట్ ఫ్రమ్ దాట్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ క్వాష్ చేయొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు లేటెస్ట్ జడ్జిమెంట్ లో చెప్పిందండి. ముందు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ లో క్వాషింగ్ ఉండేది కాదు. ఓకే, సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే, ఇది రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇన్ సౌరభ్ కుమార్ త్రిపాఠి వర్సెస్ విధి రావల్. ఈ కేసులో ఏమన్నదంటే డొమెస్టిక్ వైలెన్స్ కేస్ కెన్ బి క్వాష్డ్. Okay. ఓకే, సో ఎక్స్పీరియన్స్డ్ అడ్వకేట్ ఉంటే ఏం చేస్తాడు? హీ విల్ గో టు ద హైకోర్ట్ ఫర్ క్వాషింగ్ ద కేస్, ఆర్ అట్లీస్ట్ ఫర్ క్వాషింగ్ ద కేస్ ఆన్ ద ఫ్యామిలీ మెంబర్స్ హూ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఆర్డర్ ఒక్కొక్కసారి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ లో 50,000 వేయడము, 40,000 వేయడము అట్లాంటివి జరుగుతుంటాయి. సో ఇంటరిమ్ ఆర్డర్ ఆల్సో కెన్ బి ఛాలెంజ్డ్ బై ద హస్బెండ్ ఇన్ ద సేమ్ కోర్ట్ ఆర్ ఇన్ ద హై కోర్ట్. ఇప్పుడు ఇంటరిమ్ ఆర్డర్ మనకు లోయర్ కోర్ట్ పాస్ చేసింది అనుకోండి, సో వీ కెన్ గో టు ద హై కోర్ట్ అండ్ వీ కెన్ ఛాలెంజ్ ఇట్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ విట్నెసెస్ అండ్ క్రాస్ ఎగ్జామినేషన్ అనేది స్ట్రాటజికల్ గా చేయగలిగితే Hmm. వాళ్ళ దగ్గర నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ మనము తీసుకొచ్చి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ని క్లోజ్ చేయించవచ్చు. ఒకవేళ క్వాష్ అవ్వలేదు అనుకోండి, Hmm. అంటే హస్బెండ్ పైన, ఇన్లాస్ పైన, రిలేటివ్స్ పైన పెట్టారు. రిలేటివ్స్ కి క్వాష్ అయిపోయింది అందరికి, హస్బెండ్ ఒకటి మిగిలిపోయాడు. హస్బెండ్ ని బయటికి లాగడానికి కౌంటర్ ఒకటి చాలా ఇంపార్టెంట్ రోల్, ప్లస్ క్రాస్ ఎగ్జామినేషన్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఆల్సో వెరీ క్రూషియల్ రోల్ అవి ప్లే చేస్తాయి. Okay. సో హస్బెండ్ కి డిఫెన్స్ ఏంటిదని అంటే, ఒక ఎక్స్పీరియన్స్ లాయర్ దగ్గరికి వెళ్తే ఈ విషయాలన్నీ, నేను చెప్పిన విషయాలన్నీ ప్రాపర్ గా గైడ్ చేసి డెఫినెట్ గా అతను ఈ కేసు నుంచి బయటికి తీసుకురావచ్చు. నేను చేసిన కేసెస్లలో చాలా కేసెస్లలో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కేసెస్ డిస్మిస్ అయిపోయాయి. నేను హైకోర్టుకి కూడా వెళ్ళలేదు, ట్రయల్ కోర్టులోనే ట్రయల్ చేసి డిస్మిస్ చేయించేశాను. సో ఫాల్స్ కేసెస్ అనేది మనం ఎట్లా ట్రాకిల్ చేయాలనే దానికి నేను చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఫాలో అయ్యి మంచి ఎక్స్పీరియన్స్ లాయర్ దగ్గరికి వెళ్తే మాత్రం డెఫినెట్ గా దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ ద డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కేస్. ఎస్. సో రావు గారు చెప్పినట్లు అన్ని మనకు అనుకూలంగానే, కంఫర్ట్ గానే ఉన్నాయి. మనం వాటిని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియట్లేదు. సో ప్రతి ఒక్కరికి ఒక సీనియర్ అడ్వకేట్ అనేవారు చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఫాల్స్ కేసెస్ తో సఫర్ అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో కూడా తెలియజేయచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.